Hi friends, welcome to Anu Food. Today recipe chapati and butter mushroom curry. తయారీ విధానము మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకుని కొన్ని వాటర్ పోసుకుని వీడియోలో చూపించిన విధంగా చాక్తో పైనుండా పొట్టంతా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కట్ చేసిన ముక్కలను బౌల్లోకి వేసుకుని కొన్ని వాటర్ పోసి ఒక స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 2 టమాటాలు తీసుకుని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం కూడా తీసుకుని వాటిని కూడా కట్ చేసుకుందాము. 2 ఆనియన్స్ను కూడా తీసుకుని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి చిన్నులపాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, అలాగే టమాటాలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల బటర్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా కాగినాక అందులోకి ఒక స్పూన్ షాజీరా, 3 చెక్క లవంగాలు కూడా వేసుకుని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఆనియన్స్లో వేసి టమాటా అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది పక్కన స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చపాతీ పిండిని కలుపుకుందాము. 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఆ వాటర్ కొన్ని పోసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మెత్తగా కలిసేటట్టు కలుపుకుందాము. పిండి చేతులకి అంటకుండాన్నంత వరకు కూడా మెత్తగా కలుపుతూ ఉండాలి. కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద టమాటా పేస్టు ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిగా కరివేపాకు, పుదీనా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాము. అందులోకి 2 స్పూన్ల పెరుగు వేసుకుందాము. పెరుగు అనేది మెత్తగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం వేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి
మొత్తం కలుపుకోవాలి. మనం బౌల్లో పెట్టుకున్న మష్రూమ్స్ని తీసుకుని అవి కూడా వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు చక్కగా ఒకసారి కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. తర్వాత వాటిని ఒకసారి మొత్తం కలుపుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాము. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తెరుతూ ఉన్నప్పుడు 2 స్పూన్ల బటర్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, బటర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి చపాతీ చేసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న చపాతీని చిన్న ఉండగా చేసుకుని చక్కగా రౌండ్గా చపాతీని చేసుకుందాము. చపాతీని ఇప్పుడు ప్యాన్ మీద వేసుకుని కాల్చుకుందాము. నేనైతే ఆయిల్ లేకోకుండా కాల్చుకుంటున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ లేకపోయినా కూడా చపాతీ చాలా మెత్తగా ఉంటుంది. చపాతీ కూడా రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్గా చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్